చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ప్రపంచంలో అతిపెద్ద పండుగ మహాకుంభమేళా నెంబర్ 1 న్యూస్ టీం కూడా ప్రయాగ్రాజ్కు బయలుదేరింది. కుంభమేళాలో జరిగే ప్రతి దానిని మీ కంటి కనిపించే విధంగా మేము చూపించబోతున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ప్రయాగ్రాజ్కు ఇంకా 400 కిలోమీటర్ల దూరం ఉండగానే ట్రాఫిక్ జామ్ అనేది భారీగా స్తంభించింది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది జనాలు ప్రయాగ్రాజ్కి అయితే తరలిరావడం జరుగుతుంది. మనం విజువల్స్లో చూసుకున్నట్టుగైతే ఇంకా ఇక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి దగ్గర 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ అనేది సంభవించింది. ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాహనాలు 2 వీలర్స్తో పాటు 4 వీలర్స్ భారీ వాహనాలు కూడా సిటీలోకి అనుమతించుకోకుండా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. అయితే 4 వీలర్స్ ఎక్కువ కార్లతో రావడం, అంతేకాకుండా మినీ వ్యాన్లతో కూడా రావడంతో పాటు చాలా వరకు ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే పోలీసు అధికారులు సూచిస్తున్నారు. అయితే సిటీలోకి రాకముందే భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని వేరే రూట్లకు మళ్లించడం ద్వారా హెవీ ట్రాఫిక్ అనేది తగ్గిస్తున్నారని చెప్పి అంటున్నప్పటికీ ఇటు 4 వీలర్స్ 2 వీలర్స్ కూడా ఎక్కువ రావడంతో పాటు ప్రయాగ్రాజ్లో భారీగా స్తంభించింది. మనకి ప్రయాగ్రాజ్కి ఇంకా 400 కిలోమీటర్ల దూరంలో అందుతున్న సమాచారం. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళాకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఒక మన తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళని అడిగి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఈ ట్రాఫిక్ ఎలా ఉంది, మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మీప్రసాద్ గౌడ్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కానీ చాలా అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది భక్తులు తరలిపోతూ ఉన్నారు కుంభమేళాకు. దాని సందర్భంగా ఎక్కడ చూడండి కిలోమీటర్ల వరకు బాగా ట్రాఫిక్ జామ్ అయింది. వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తూ ఉన్నారు కుంభమేళకు. సో ఇది 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేది కాబట్టి ఈ కుంభమేళకు చాలా విశిష్టమైనటువంటి ఉన్నది కాబట్టి అందరూ కూడా భక్తులు వేల సంఖ్యలో వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము కూడా వెళ్తున్నామండి. సో హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది అన్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాగ్రాజ్కి ఇంకా 400 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కనపడింది? అంటే ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి కదా 400 కిలోమీటర్ మేర ట్రాఫిక్. సో ఇది ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక విధంగా చూస్తే అంటే కొంచెం కష్టమే, బాధే. ఎందుకంటే అడుగడుగున కూడా ఎన్నో కిలోమీటర్ దూరం ట్రాఫిక్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కష్టానికి కానీ దీనికని ఓర్చుకొని ఆ అమృత స్నానం చేద్దామని ఒక ఇదితోని మీ సంకల్పంతో అక్కడ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకంటే 140 సంవత్సరాలు ఒక్కసారి వచ్చేటువంటిది. మనం ఈ జనరేషన్ ఇంకో జనరేషన్ కూడా మనం చూడలేము దాన్ని. కాబట్టి ఆ యొక్క ఇది కోసం ఆ సంకల్పం గురించి మనం వెళ్ళి అమృత స్నానం కోసం వెళ్తూ ఉన్నాం. కానీ చాలా ప్రాబ్లం ఉంది, అంటే ట్రాఫిక్ సమస్య అవి చాలా ఉన్నాయి. ఇంకా ముందు కూడా మనం ప్రయాగ్రాజ్ వెళ్ళేటప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు మనకు ఫ్రెండ్స్, అక్కడ చాలా ట్రాఫిక్ హెవీగా ఉందని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అమృత స్నానం చేయాలంటే సంకల్పంతో వెళుతున్నాం. అంతా కూడా ఆ శివేచ్ఛ. ఓం నమః శివాయ. और रूट भी बहुत अच्छा है, कोई रफ रोड नहीं है, अच्छा रोड है, ट्रैफिक भी नहीं है। बहुत ही मज़ा आ रहा है, मतलब बहुत अच्छा है। तो 1 किलोमीटर 2 किलोमीटर नहीं, वो थोड़ा बहुत तो रहता है, मतलब इतना रश है तो बाकी तो ऑलवेज बहुत ही मज़ा आ रहा है, मतलब अच्छा है सब। अच्छा, अभी जा रहे हैं ना प्रयागराज के लिए जा रहे हैं और कुछ देखने के जा रहे हैं? प्रयागराज जाएंगे, वहाँ से अयोध्या जाएंगे, वाराणसी जाएंगे, सब जगह। अच्छा, एंटायर फैमिली है आपका? कौन-कौन है? हाँ सब है, मम्मी पापा एंटायर फैमिली। जी सर, हम लोग अयोध्या जा रहे हैं, अपना प्रयागराज जा रहे हैं। हाँ प्रयागराज। कहाँ से आ रहे हैं? हम लोग मुंबई से आ रहे हैं। मुंबई से आ रहे हैं। हाँ अच्छा, फैमिली के साथ फैमिली के साथ हैं। रास्ता में कैसा सब आपको? रास्ता बढ़िया है सर, सब नहीं रास्ता बढ़िया है। अच्छा। ट्रैफिक तो ये टोल नाका का वगैरह, बाकी नैरो रास्ता है और इतना रश है तो थोड़ा बहुत तो होएगा और क्या। बाकी बढ़िया। प्रयागराज, अयोध्या, काशी विश्वनाथ जाएंगे, वहाँ से सब जगह। प्रयागराज में और वाराणसी में कुछ भी नहीं, और रूम्स के लिए रहने के लिए जाए वो सब वहाँ जाके जो बनेगा करेंगे। अभी तो ऐसा कुछ अरेंजमेंट किया नहीं। हाँ राजेश चौहान नाम है, राजेश चौहान। अच्छा, आप कहाँ से आ रहे हैं? महाराष्ट्र मुंबई से। मुंबई से आ रहे हैं। वहाँ से आता कारण कैसा जर्नी, हाउ इज द जर्नी? मस्त एकदम, सुबह में 4 बजे निकले, यहाँ पहुँच गए, कोई ट्रैफिक नहीं, कुछ नहीं। अभी आगे क्या मालूम। किधर किधर जा रहे साहब? हम लोग ये बनारस, पहले तो ये कुंभ मेले में स्नान प्रयागराज में, बनारस, विश्व काशी, अपना फिर अयोध्या, वाराणसी, सब
उधर आपको कौन सा पहचानत वाला है आप बोर्डिंग के लिए लॉजिंग के लिए कर्ज लेने के उधर जाके जो भी एडजस्टमेंट रहेगा बस। लिए मैडम आप कहाँ से आ रहे हैं मैडम हम लोग आ रहा है बम्बई से मगर है हम लोग गुजराती कच्छ कच्छ भुज रापर तालुको किधर जा रहे हैं आप हम लोग जा रहा है मेला में प्रयागराज हाँ आप आने में कुछ तकलीफ हुआ मैडम आपको अभी तक तकलीफ नहीं हुआ मगर आगे जाके हम लोग को तकलीफ नहीं मांगता है ऐसा मैडम आप उधर जाने किधर क्या क्या घूम कर देखने के लिए जा रहे हैं आप और सब मेरे को मालूम नहीं है क्या क्या आदमी लोग जिधर लेके जाएगा उधर हम लोग घूमने को जाएगा आप एक अकेले आए तो फैमिली के साथ आए नहीं नहीं फैमिली के साथ है पूरा बस है हमारे साथ నా పేరు మనోహర్ అండి నేను సికింద్రాబాద్ నుంచి బయలుదేరా ఇప్పుడు హైవే NH 43లో ఉన్నాము రోడ్డు అయితే చాలా బాగుంది చాలామంది భక్తులు తరలివస్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయితే చాలా బాగుంది ప్రయాణం రానున్నది ఇంకా ఎలా ఉంటుందో తెలియదు నేను యాక్చువల్గా ఫస్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడి నుంచి వారణాసి నుంచి అయోధ్య వరకు వెళ్ళి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతాను నేను మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడు 7:38 అయింది ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం బాగానే సాగింది నెంబర్ 1 టీవీ ఛానల్ వారు మన తెలుగు వాళ్ళు అయ్యుండి ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషకరం వీళ్ళు చాలా బాగా ఇక్కడ అన్నీ కవర్ చేస్తున్నారు కెమెరామెన్ విష్ణుతో దినేష్ నెంబర్ 1 న్యూస్